ప్రేక్షకులను రంజింపచేసిన వీరమల్లు థియేటర్ ముందు కేక్ కట్ చేసి అభిమానులకు పంచిన జనసేన నాయకులు బీహెచ్ అభిమానులు ఈ నెల 24వ తేదీన రిలీజ్ అవుతున్న హరిహర వీరమల్లు సినిమా ప్రీమియర్ షో కాకినాడ రూరల్ వాకలపూడిలో గల సూర్య సినీ మ్యాక్స్లో అభిమానులు తిలకించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ రూరల్ మండల కార్యదర్శి గేదెల చిన్నారావు ఆధ్వర్యంలో కేక్ ని కట్ చేసి థియేటర్లో సినిమా చూస్తున్న అభిమానులకు పంచడం జరిగింది. ఈ సందర్భంగా గేదెలు చిన్నారావు, మానేపల్లి మంజు, సందీపత్తి తాత అబ్బాయిలు మాట్లాడుతూ 5 సంవత్సరాల డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కృషి కష్టం సినిమాలోని చూశామని, సినిమా చాలా బాగుందని, పవన్ కళ్యాణ్ నటన విశ్వరూపం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు. సినిమాలోనే కాదు నిజ జీవితంలో రాజకీయాల్లో రాబోయే కాలంలో కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. సినిమాలో ఎంఎం కీరవాణి మ్యూజిక్ హైలైట్ అని డైరెక్టర్లు క్రిష్, జ్యోతి కృష్ణలు సినిమా తీసిన విధానం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందని, సినిమాలో ప్రతి ఒక్కరూ నటన అపురూపమైనదని తెలిపారు. మరి ముఖ్యంగా థియేటర్ యాజమాన్యానికి మరియు థియేటర్ మేనేజర్ ప్రసాద్కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా జన సైనికులు కనితి శ్రీనివాస్, కె సత్యనారాయణ, గుల్లపల్లి సుబ్రహ్మణ్యం, ఎండమూరి ధనుష్, బూడి వెంకటేశ్వరరావు, ఎజ్జల ప్రసాద్, కొల్లుబోయిన శ్రీను, కనితి చెర్రి తదితరులు పాల్గొన్నారు. థియేటర్ యాజమాన్య గారికి, మా ప్రసాద్ గారు అయినటువంటి ప్రసాద్ మేనేజర్ గారికి అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సినిమా 5 సంవత్సరాలు కష్టం కనపడుతుంది. ఈ సినిమాలో డైరెక్టర్ గారిని బాగా తీశారు. ఒక 5 నిమిషాలు చూసాము, దానికే ఫిదా అయిపోయాము అందరం. నా పేరు తాతబ్బాయి, సందిపేట తాతబ్బాయి. ఈరోజు ముఖ్యంగా మాకు చాలా పండగ వాతావరణంలో ఈ సినిమా రిలీజ్ మాకు చాలా ఆనందం కలిగించింది. అలాగే మాతో పాటు మా జన సైనికులు, మా కార్యకర్తలు, ముఖ్యంగా ప్రసాద్ గారు థియేటర్ మేనేజర్ గారు మాకు చాలా సహకరించి మాకు అన్ని పండుగలు ఈరోజే కలిసి వచ్చాయి. మాకు ఈ సినిమా చూసేప్పుడు చాలా బాగుంది. సినిమా 5 సంవత్సరాల కష్టం కూడా చాలా ఇదిగా తీసి అందరికీ కన్నుల విందుగా చాలా సంతోషాన్ని ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఇలాగే ఇంకా సినిమా తీస్తూ ఆయన రాబోయే కాలంలో కూడా సీఎంగా ఉంటూ మాకు అందరికీ ఒక ఇదిగా ఉండేలాగా ఆయన మేము కోరుకుంటున్నాము. ఇది పవన్ కళ్యాణ్ గారు ఇంత చక్కటి సినిమా తీయడము, ఇటు ప్రజల కోసం వాళ్ళు కూడా ఒక మంచి కార్యక్రమాలు చేయడం మాకు చాలా ఆనందంగా ఉన్నది. ఈ సినిమాలో చూసేది ఒక పొలిటికల్గా కాకుండా మొత్తం ప్రజలకి అందరికీ ఒక అనువుగా సినిమా తీసిన సినిమా ఇది. ఇంత అద్భుతంగా ఉంటుందని మేము ఎప్పుడూ అనుకో. చాలా బాగుంది సినిమా. ఇంకా విషయం ఏంటంటే ఈ సినిమా అందరూ సహకరించిన వాళ్ళకి డైరెక్టర్ గారు, 2 డైరెక్టర్లు కూడా చాలా బాగా తీశారు. తోటి నటులు, సహాయకులు అందరూ కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. సినిమా గ్రాఫిక్స్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అలాగే ఇంత మాకు ఈ వాతావరణాన్ని పంచిన మా జనసేన అందరికీ, మా ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారికి చాలా కృతజ్ఞతలు. ఆయన సహకారము, ఆయన చాలా మా జన సైనికులు చాలా అందించి చాలా ప్రోత్సహిస్తున్నారు. అలాగే మా కార్యదర్శి చిన్నారావు గారు, మా సీనియర్ జన నాయకులు మన కొల్లుబెని శ్రీను గారు, సత్యనారాయణ గారు, మంజునాథ్ గారు, బుజ్జి గారు, వెంకటేశ్వరరావు గారు, శ్రీనివాస్ గారు, వైడి ప్రసాద్ గారు, ధనుష్ గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా ఎంజాయ్ చేశారు. చాలా అన్ని పండుగలు వీళ్ళలో కలుపుకొని ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా మేము ఇంకా షో ఉంటే ఇంకా కూడా చాలామంది జనాలు బాగా చేశారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నా పేరు శ్రీనివాస్, జనసేన నాయకుడిని. మా మండల కార్యదర్శి గేదెల చిన్నారావు గారు ఆధ్వర్యంలో ఈరోజు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సినిమా హరిహర వీరమల్లు ఈరోజు షో విడుదల కారణంగా ఈ సినిమా చూడడానికి వచ్చామండి. మొత్తం జనసేన నాయకులు అందరూ కలిపి షో చూసాం. చాలా అద్భుతంగా ఉందండి. ఈ 5 సంవత్సరాల కష్టం కూడా సినిమాలో కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా అందంగా కనిపిస్తున్నారు సినిమాలో. అంతేకాకుండా ఈ సినిమాలో కూడా ఒక మెసేజ్ ఉందండి. చాలా అద్భుతంగా చూపిస్తారు ఈ మెసేజ్ కూడా. అలాగే ఈ సినిమా సందర్భంగా మేము కూడా థియేటర్లో కేక్ కట్ చేసాం అండి. కేక్ కట్ చేసి కూడా ప్రేక్షకులకు అందరూ కూడా తినిపించాం సార్. ఇలాగే మా పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా మా పంతం నానాజీ గారు రూరల్ ఎమ్మెల్యే, ఆయన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు కూడా మేము చేసామండి. అంతేకాకుండా ఈ సినిమాతో మాకు సంక్రాంతి పండుగ ముందే వచ్చింది ఒక రకంగా అండి.
అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ రూరల్ వాకలపూడి గ్రామంలో సూర్యమహల్ ఇవాళ సూర్యమ్యాక్స్ థియేటర్లో హరిహర ఎర్రమల్లు సినిమా పవన్ కళ్యాణ్ గారు నిజంగా కష్టమంతా సినిమాలో కనిపిస్తుంది. ఈరోజు జన సైనికులకే కాకుండా ప్రతి తెలుగునాడు ప్రతి ఒక్కరికే ఇది పండగ రోజు. నిజంగా చెప్పాలంటే ఈరోజు నేను ఎందుకన్నానంటే మేము ఇప్పుడే లోనికి వెళ్ళి సినిమా చూసాం. ఇప్పుడు ఆల్రెడీ సినిమా జరుగుతుంది. చాలా చక్కగా ఎల్విన్ సావ్నే పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ అయినా చాలా హుందాగా ఉంది సినిమా. ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో వెళ్ళి చూడవలసిన సినిమా ఇది. అలాగే రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి సినిమా ప్రతి ఒక్కరూ చూసి తెలుగువాడిగా పుట్టినందుకు ఇలాంటి సినిమా తీసినందుకు పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కరి తరపున కూడా నేను ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఎందుకంటున్నానంటే సినిమా చాలా చక్కగా తీశారు పవన్ కళ్యాణ్ గారు. ఇటువంటి సినిమాలు పవన్ కళ్యాణ్ గారే తీయాలనుకుని మేము అందరూ జన సైనికులుగా అనుకున్నాం. ఇటువంటి సినిమా పవన్ కళ్యాణ్ గారికే సాధ్యమవుతుంది. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. కాకినాడ రూరల్ పంత నానాజీ గారికి.